So today our topic is how to convert given text to table and table to text. So in MS Word document, what is the procedure to convert given text to table? ఏం చేస్తాము అంటే ఏ టెక్స్ట్ అయితే నువ్వు టేబుల్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ టెక్స్ట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి యాక్చువల్ గా ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది కదా, హోమ్ ట్యాబ్ పక్కన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ రిబ్బన్ లో హోమ్ ట్యాబ్ పక్కన ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది. Yes, sir. ఈ ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి టేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ టేబుల్ అనే కమాండ్ లో డౌన్ యారో దగ్గర క్లిక్ చేసినట్లయితే, డ్రాప్ డౌన్ యారో దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇన్సర్ట్ టేబుల్ ఒక డ్రాప్ డౌన్ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ డ్రాప్ డౌన్ విండోలో మనకి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని చెప్పేసి డిజేబుల్ లో ఉంది ప్రెసెంట్. కనిపిస్తుందా? కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. కానీ మనం ఏమనుకున్నాం, ముందు ఏ టెక్స్ట్ అయితే మనం కన్వర్ట్ చేద్దాం అనుకున్నామో ఆ టెక్స్ట్ ముందు సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి టేబుల్ అనే కమాండ్ పై క్లిక్ చేసినట్లయితే అక్కడ ఒక డ్రాప్ డౌన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ విండోలో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని చెప్పేసి మనకి అగైన్ అనదర్ డైలాగ్ కనిపిస్తుంది అనమాట అక్కడ. ఓకే, దానికన్నా ముందు ఒక సెకండ్ ప్రొసీజర్, మనం దేన్నైతే టెక్స్ట్ ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్. ఓకేనా? సీరియల్ నెంబర్ అనేది ఒకటి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ సీరియల్ నెంబర్ తర్వాత పిన్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్, పిన్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో సీరియల్ నెంబర్ ఒక సర్టన్ స్టాండర్డ్ ప్రొసీజర్, ప్రతిదానికి ఇది ఒక కాలం, కామ పెడితే ఒక కాలం అని అనుకుంటున్నాను. సో పిన్ నెంబర్ తర్వాత ఒక కామ, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ తర్వాత ఒక కామ, పాలిసెట్ ర్యాంక్. సో జస్ట్ నేను ఇక్కడ ఒక 4 కాలమ్స్ తో టెక్స్ట్ రెడీ చేస్తున్నాను. సీరియల్ నెంబర్ 1 కామా పిన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 20208 EC 002. దీని తర్వాత అంటే ఇది కాలం అనుకుంటే కాలం తర్వాత కామా అన్నట్టు మనం పెట్టుకున్నాం. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఏ మాధురి, జస్ట్ రఫ్ గా ఇస్తున్నాను. దీని తర్వాత ఒక కామా, తర్వాత వచ్చేసి పాలిసెట్ ర్యాంక్ ఎంత, చిన్నది పాలిసెట్ ర్యాంక్ వచ్చేసి 1100 అందాం. నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్ సీరియల్ నెంబర్ 2 కామా 2208 EC 003 కామా. సో ఇక్కడ బిందు మాధవి కామా 1289 అని చెప్పేసి ర్యాంక్ ఇచ్చాను. థర్డ్ వన్ 2208 EC 004 కామా B sir. సాయి కుమార్. ఓకే, బి సాయి కుమార్. దీనిది 965 వచ్చింది ర్యాంక్ అనుకుంది. ఫోర్త్ స్టూడెంట్ 2208 EC 012 CH ప్రదీప్ కుమార్. ప్రదీప్ అని ఇద్దాం. ఓకే, ప్రదీప్
తనది వచ్చేసి 326 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో మనం ఏదైతే టెక్స్ట్ ని టేబుల్ గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నామో ఆ టెక్స్ట్ ని ఒక సెటన్ స్టాండర్డ్ ప్రొసీజర్ లో ముందే ఇవ్వాలన్నమాట. సో ఎన్ని కాలమ్స్ అనుకున్నాం, ప్రతి కాలం అనుకున్న దానికి ఒక కామా పెట్టుకుంటూ ఇచ్చాం. సీరియల్ నెంబర్ అనేది ఒక కాలం రావాలనుకుంటాం, సీరియల్ నెంబర్ తర్వాత ఒక కామా పెట్టు, లేదా ఫుల్ స్టాప్, లేదా సెమీ కాలమ్, అంటే అక్కడ ఏదైనా ప్రొసీజర్ అన్నమాట. అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు, ప్రతి పారాగ్రాఫ్ ని ఒక టేబులర్ ఫామ్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో మన ఇష్టం ఇక్కడ. సో అది మీకు చూపిస్తాను. సో నౌ ఐ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ టెక్స్ట్ టు టేబుల్. సో స్టాండర్డ్ ప్రొసీజర్ లో అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ని టేబుల్ గా కన్వర్ట్ చేయాలనుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ రిబ్బన్ లో హోమ్ ట్యాబ్ పక్కన ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది. సో ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్ కమాండ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ ది టేబుల్ కమాండ్. సో టేబుల్ కమాండ్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డ్రాప్ డౌన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ దీనిలో చూడండి, ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అని ఉందా? కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ డైలాగ్ బాక్స్. సో ఇది క్లిక్ చేస్తే ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఏంటి విండో పేరు? కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. సో దిస్ is the window opened after clicking on convert text to table in the table command. సో మనకేంటి ఇక్కడ ఆప్షన్స్? టేబుల్ సైజ్ నాట్ రిక్వైర్డ్, ఆటో ఫిట్ నాట్ రిక్వైర్డ్, సపరేట్ టెక్స్ట్ ఎట్. సో ఇక్కడ సపరేట్ టెక్స్ట్ ఎట్ పారాగ్రాఫ్ ని ఒక టేబుల్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రతి ట్యాబ్ తర్వాత అంటే ఒక స్పేస్, ట్యాబ్ స్పేస్ కొడతాం కదా, ట్యాబ్ స్పేస్ తర్వాత అంటే ఒక కాలం కావాలనుకుంటున్నామా, లేదంటే కామా ఆర్ అదర్ లో ఏమేమి ఉంటాయి చూడాలి. ఇక్కడ అదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక సింబల్ ఇవ్వచ్చు, @ అని కానీ, లేదా హ్యాష్ అని కానీ, లేదా డాలర్ అని కానీ. సో ఏదైతే మనం అక్కడ ప్రొసీజర్ పెట్టుకున్నాం, మనం ఏం పెట్టుకున్నాం ఇందులో టెక్స్ట్ లో చూడండి, మనం కన్వర్ట్ చేద్దాం కామా పెట్టుకున్నాం కాబట్టి సో ఈ కామా పై క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఓకే అందాం. సి, సో మనం ఏమి టేబుల్ ఇనిషియల్ గా ఏమి కన్వర్ట్ చేయలేదు, అది ఇనిషియల్ గా ఏమి మనం ఫామ్ చేయలేదు. బట్ మనం ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లో టెక్స్ట్ ని ఆల్రెడీ టైప్ చేసుకున్నాము. టైప్ చేసుకున్న దాన్ని ఈ ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్ కమాండ్ లోకి వెళ్ళి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ దానిపై క్లిక్ చేసి కామా అనే స్టాండర్డ్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసిన తర్వాత ఆ టెక్స్ట్ అంతా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టేబులర్ ఫామ్ గా కన్వర్ట్ అయింది. అర్థమైందా?